రాజేష్ వాళ్ళ చెల్లెల్ని గుర్తుపట్టలేవా? ఓ బాగున్నావా? ఈ టైంలో ఎవరే ఫోను? హలో హలో అన్నా, ఇంటికాడుండే రాఖీ కట్టడానికి వస్తున్నా. అమ్మా, ఈరోజు నాకు అర్జెంటుగా పని పడది, హైదరాబాద్ పోతున్నా. వచ్చేసరికి 3-4 రోజులు పడుతుంది. రాఖీ కట్టించుకొని పోవు కదన్నా. ఏంది? నీ 10 రూపాయల రాఖీ కోసం నా 10 లక్షల 10 వరకు రావాలా? పెట్టాయి ఫోను. రాఖీలో చేయలేదు. రాఖీ పండుగ రాఖీ పండుగ. ఎవరండి ఫోన్లో? సావిత్రి కదా? ఆ మహాతల్లే ఫోన్లా. ఇవాళ రాఖీ పౌర్ణమిట. నాకు రాఖీ కట్టిన తర్వాతనే హైదరాబాద్కి పోమంటుంది. ఎందుకండి పోయినసారి కట్టించుకోలేదు, ఈసారి కట్టించుకుంటే ఏమవుతుంది? అది కాదే అబ్బా, ఆగును. హలో, అవునండి. అవును సార్, అవును సార్. సార్ నేను ఖచ్చితంగా చేస్తాను సార్. కాంట్రాక్ట్ నాకు ఇచ్చి చూడండి. అవును సార్. సార్ నేను మేనేజ్ చేస్తాను సార్. ఒకసారి నాకు కాంట్రాక్ట్ ఇచ్చి చూడండి సార్. సార్ నేను మీ నమ్మకాన్ని అసలు ఒమ్ము చేయండి సార్. నమ్మండి సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఏమైందండి? ఆ ఎంపీ చెప్పాడని ఆ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. పోతే పోనీయండి, మన అదృష్టంలో రాసిపెట్టి లేదేమో. ఎందుకు బాధపడుతున్నారు? ఇదంతా ఆ మహాతల్లి వలనే. పొద్దుగల ఫోన్ చేసింది, కాంట్రాక్ట్ పోయింది. ఎందుకండి అలా అన్నిటికీ ముడిపెట్టి మాటలు మాట్లాడతారు? మీ చెల్లె మంచితనం మీకు ఎప్పుడు తెలియదు. నీకేం తెలిసే? మా అయ్య చచ్చే ముందు తన పేరు మీద ఆస్తులో సగం వీళ్ళమ రాసి చచ్చాడు. అది తెలిసి మనతో ప్రేమగా నటిస్తుంది. అది సావిత్రి గురించి మీకేం తెలుసు అండి? మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. మీరు పొద్దున లేచి ఎప్పుడో పోయి రాత్రికి వచ్చేవారు. మన పెళ్ళై కొత్తలో మీ అమ్మ నన్ను ఎంత బాధ పెట్టేది మీకు తెలుసా? సావిత్రి నాకు నచ్చ చెప్పి నాకు ధైర్యం చెప్పేది. సావిత్రి గురించి మీకు ఎంత చెప్పినా వేస్టే, మీకు అర్థం కాదు. నాకు మాత్రం అది శని. చిన్నప్పటి నుంచి రాఖీ కట్టి నా దగ్గర డబ్బులు లాక్కునేది. అంతేకాదు, నేను చిన్నప్పుడు పేకాట ఆడుతుంటే మా నాన్నతో చెప్పి నన్ను కొట్టించేది. అది చిన్నప్పుడు కావచ్చండి. పెద్దగయ్యాక ఇప్పుడు అన్నయ్య నాకు ఇది కావాలి అది కావాలని అడిగిందా? ఒసే పిచ్చిదానా, ఆస్తిలో సగం అంటే దాదాపు 4 కోట్లు. 4 కోట్ల ఆస్తి వస్తుంటే రాఖీ కట్టి చిల్లర కోసం ఎందుకు వస్తుంది? అన్నీ దాని నాటకాలు. అమ్మ సావిత్రి, ఎప్పుడొచ్చావమ్మా నువ్వు? అంటే ఇది ఊళ్ళో ఉండే ఫోన్ చేసింది అనమాట. అనే మాట్లాడిన మాటలకి నా గుండె పగిలిపోయినది.
నేను మీ ఆస్తి కోసం వచ్చానా? అన్నయ్య కోసం రాలేదా? ఎవరన్నారమ్మా అలా? మీ అన్నయ్య మాటలు పట్టించుకోకు. మీ అన్నయ్య పెద్ద మూర్ఖుడు. నువ్వు ఏడవకు, నేను ఉన్నా కదా. ఏడవకమ్మా, లేపు, లోపలికి వెళ్దాం. బాధపడకు. నువ్వు ఊళ్ళోకి వచ్చి ఫోన్ చేసావని తెలియదమ్మా. అదే ఏదో కాంట్రాక్ట్ రాలేదన్న కోపంతో నేను ఏదో కోపంలో తిట్టేశానమ్మా. నన్ను క్షమించండి, సారీ అమ్మా. ఏమండి, తను మీ రక్త సంబంధం. తను ప్రేమగా మీకు రాఖీ కట్టనీకి వచ్చింది, కానీ మీతో ఏం ఆశించలేదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను? అయ్యో, ఇంకేడు వేడు పాపు, అన్నీ నీకు అమ్మ బుద్ధులే వచ్చాయి. రేపు నేను మీ వదిన సంతకాలు పెడతాం. వచ్చి ఆస్తిలో సగం తీసుకోపో, సరేనా? ఇంకేడు పాపు, ఆపే. అన్నయ్య, నేను నీకు రాఖీ కట్టేది నా అన్నయ్య క్షేమంగా ఉండాలనే, కానీ నీ ఆస్తిలో సగభాగం కోసం కాదన్నయ్య. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటా అన్నయ్య? చిన్నప్పుడు నువ్వు పేకాట ఆడుతుంటే నాన్నకు చెప్పానంటే అది నీకోసమే. ధర్మరాజు అంతటి వాడే జూదంలో ఓడిపోయి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. అలా నువ్వు కాకూడదనే, కానీ నిన్ను నాన్నతో కొట్టించాలనే ఉద్దేశంతో కాదన్నయ్య. అయ్యో, ఇన్నాళ్ళు ఈ నిజం తెలియక నా మనసులో పెట్టుకొని ఒక మూర్ఖుల్లా నీ మీద కక్ష సాధించాను. నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించు తల్లి. అన్నయ్య, నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కళ్ళు మూసుకొని సంతోషంగా సంతకం పెడతానన్నయ్య. అంతేకాని నాకు నీ ఆస్తి వద్దు, ఏమీ వద్దు, నువ్వే ఉంచుకో. కానీ ప్రతిసారి ఈ చెల్లితో ఒక రాఖీ కట్టించుకో అన్నయ్య, అంతే చాలు. నేను అమ్మ ఎలాగైనా బతికేస్తాం, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఇప్పుడు అంతంత మాటలు ఎందుకమ్మా? పదమ్మా, పద, రాఖీ కడదు కానీ పదమ్మా. పెట్టండి. వద్దన్నయ్య, తీసుకోమ్మా,
తీసుకో. సరే అన్నయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఈ రోజు నుంచి మేము నీకు అన్న వదిలేం కాదు, ఏంటిది మరండి? అమ్మ నాన్నడం. ఈ రోజు నుంచి నువ్వు అమ్మ కలిసి ఇక్కడే ఉంటున్నారు, సరేనా? నా మనసులో ఉన్న మాట మీకు చెప్పానండి. వద్దన్నయ్య, నీకు ఇలా ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కట్టడంలోనే నాకు సంతోషం ఉంది. ఈ ఆనందాన్ని ఇలానే ఉండనివ్వన్నయ్య, చాలు నాకు అదే. వెళ్ళొస్తాను వదిన, వెళ్ళొస్తానన్నయ్య.